హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్ని లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్న పరమాత్మకు నా యొక్క నమస్కారాలు. సో నిన్నటి వరకు తెలుసుకున్నాం సీత ఎలా ఉంది, లంకలో ఎలా ఉన్నది ఆమె అనేది అన్నీ మనం తెలుసుకున్నాము. ఎంతమంది ఆమెకు సపోర్టివ్గా ఉన్నారనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కథలకు వెళ్ళిపోదాము. సీత బోధ. సోమ చాలాసేపటి నుంచి మాట్లాడుతుంది. సోమ, నీకు అలసటగా ఉంది అడిగింది మా అమ్మ. త్వరలో నాకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది అని సోమ జవాబిచ్చింది. ఒక గాఢ శ్వాస తీసుకొని మళ్ళీ ఆమె కొత్త కథను కొనసాగించింది అన్నమాట. కథను కొనసాగిస్తున్నది. సీతతో మాట్లాడిన కొద్ది రోజులకి మండోదరికి ఒకానొక భయంకరమైన కల వచ్చింది. ఆమె యువతిగా ఉన్నప్పుడు రావణుడు ఆమెను వివాహం చేసుకుంటానని అడగగా ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. అతని కోపానికి ఇంట్లో వాళ్ళందరూ తల్లడిడిగా ఆమె భయభ్రాంతులయ్యింది. ఆ రాత్రి అతను ఆమెను అపహరించాడు. అతని పట్ల ఆమెకున్న భయం అతనికి లొంగిపోయేలా చేసింది. చివరికి అతని పెళ్లి చేసుకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది. క్రమంగా ఆ భయం ప్రేమ ఆరాధనలుగా మారి అతనే ఆమె జీవిత కేంద్రంగా మారాడు. ఆమె ఆలోచనలు పనులు అన్నీ అతని సౌఖ్యం సమృద్ధుల కోసమే. తన గురించి తను ఎప్పుడు ఏమీ కోరేది కాదు. అతను దాదాపుగా ఆమెకి దేవుడయ్యాడు. కలలో ఆమె అతని రాక్షస రూపం చూసింది. దాంతో మళ్ళీ ఇంకొకసారి అతనంటే భయం ఏర్పడింది. వాళ్ళంతా చెమటలతో తడిసి ముద్ద అవ్వగా గబాలని లేచింది. గబగబా దుస్తులు ధరించి పరుగున తోటలోకి మాత ధ్యాన సాధన చేస్తున్న చోటికి వచ్చింది. ఆమె కదిలించడం ఇష్టం లేక మండోదరి నిశ్శబ్దంగా కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె సీత వద్దకే ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు. కానీ వేరే ఎటు వెళ్ళే మార్గం లేదు. ఆమె తన కళ ఒక పీడకల అని భయపడింది. తన ప్రియ భర్త రావణికి ఏదో భయంకర విపత్తు సంభవించబోతుందని అనుకుంటున్నది. క్రమంగా మాత కళ్ళ తెరిచి తన ముందున్న మండోదరిని కూర్చొని ఉండడం చూసింది. ఆమె ముఖం భయంతో నిండి ఉంది. ఆమె వైపు కరుణతో చూస్తూ మాత ఆమె తన చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమెను తాకగానే మండోదరి ఏడవటం మొదలుపెట్టింది. మండోదరి, నిన్ను అపహరించినట్టుగానే అతను ఎంతో మందిని అపహరించాడు. నిన్ను అతను వివాహం చేసుకున్నాడు. మిగిలిన వారిని అతను పక్కన పెట్టాడు. అతని మనసులోని కొత్త కట్టుబాటు నెలకొల్పుతాడు. అతనికి సమాజానికి ఎంతో ప్రమాదకరం. ప్రజలు అతనిని అనుసరిస్తారు. స్త్రీలు అందరూ చేకూర్చే స్త్రీలంటే ఆనందం చేకూర్చే వస్తువుగా చూస్తారు. ఉపయోగించబడతారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. లేదు మండోదరి, ఇలా జరగకూడదు. అతనిని ఆపి తీరాలి మనము. మండోదరి మౌనంగా ఉంది. తన ముఖంపై ఉన్న కన్నీటిని అంతా తుడుచుకొని మాతని ఇలా అడిగింది. ప్రపంచానికి ఇంత వినాశం కలిగిస్తా వానిపై ఎంతో ఆప్యాయతను పెంచుకొని ఆరాధించడానికి గతంలో నేనేం చేసి ఉంటాను మాత? ఎందుకు ఈ పరిస్థితిలో ఉండటానికి గతంలో నేనేమైనా చేసి ఉంటానా అని అడుగుతున్నది మండోదరి. చూడు, ఇట్లాంటి మనిషిని కూడా నేను ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమతో ఉన్నాను, దానికి ఏమైనా కారణం ఉందా అని మండోదరి మాతను అడుగుతున్నది. మండోదరి, కళ్ళు మూసుకో, గతాన్ని చూడు. మాత ఆమె నుదుటిపై మృదువుగా తట్టగా మండోదరి అంతర్నేత్రంలో ఒకానొక గత జన్మ దృశ్యాలు కదలాడతాయి. ఆమె తన తల్లిదండ్రులు ఏ వివాహానికి ఒప్పుకోకపోవడం కనిపించింది. అతిలోక సౌందర్యవతి అయిన ఆ కుమార్తెకు తగిన వరుడు ఎవరు ఆమె కనిపించక ఆమె అవాహితగానే మిగిలిపోయింది. అయినప్పటికీ ఆమె హృదయం తన జీవితాన్ని అంకితం చేయగల భర్త కోసం ఆరాటపడుతున్నది. తనకు వివాహం జరిగితే తన భర్త కోసం తన అవసరాలను త్యాగం చేసే ఆదర్శవంతమైన భార్యగా ఉంటానని పదే తను అనుకున్నది. ఆ ఆకాంక్ష జీవితాంతం ఆమెతో నిండిపోయింది. మరణశయంపై ఆమె చివరి కోరిక, మరుజనంలో తనకు భర్తను పొందగలిగే అదృష్టం ఉంటే అతని కోసం సర్వస్వం త్యాగం చేస్తానని అనుకున్నది. యథావాణి తదా దృష్టి. ఆమె అలా అనుకోయింది. రావణుడు ఎంత చెడ్డవాడైనా అవన్నీ మర్చిపోయి ఆమె భార్యగా ఉండటానికి ఒప్పుకుంది. ఎన్నో జన్మల్లో అనుకోయినది ఆమె పోయిన జన్మలో. సో ఏది మనం గట్టిగా అనుకోకూడదు. మనకి మంచి జరుగుతుంది, ఇంకొకరికి మంచి అవుతుందంటే అప్పుడు అనుకోవాలి.
తను కూడా మంచిదానికైంది, తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఆ పెళ్లి కావాలనే కోరిక ఆమెను అలా చేయనిచ్చిందనమాట. ఈ గత కోరికలను సంతృప్తి పరచడానికి నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నావు చెప్పింది మాత సున్నితంగా. ఇక్కడ నీ పొరపాటంతా నీ కోరిక సమాజానికి మంచి జరగాలి అనుకోకపోవటమే, నిజంగా నీకేదో మంచిది అది కావాలనుకోవడమే. ఎవరికైనా మొట్టమొదటి బాధ్యత వారి గౌరవము. మండోదరి, భర్త పట్ల ఆరాధన కంటే అది ముందు వస్తుంది. ఒక విషయంలో నువ్వు విజయం సాధించావు, పరిపూర్ణమైన భార్యగా ఉన్నావు, కానీ స్త్రీగా నీ హోందాతనాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యావు. ఇప్పుడైనా ఒక స్త్రీగా నీ గౌరవం కాపాడుకోలేనప్పుడు నువ్వు ఆదర్శ అర్ధాంగిగా అవ్వగలవా? నువ్వు నీ భర్త కోసం ధర్మాన్ని త్యాగం చేశావు, అది బాధకు ఇబ్బందులకు దారి తీసే చర్య. అతని ఇతర స్త్రీల పట్ల వ్యవహరించే విధానం చూసి కూడా మౌనంగా ఊరుకున్నవి. అతని అంధకార దాహాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని అన్నింటినీ చూస్తూ అతను కాదనే ప్రయత్నం చేయలేదు. మాత కొనసాగించింది. రాముడు నీ శరీరాన్ని మాత్రమే అపహరించలేదు, నీ మనసును కూడా అపహరించాడు. ఆ అపహరణ నుంచి విడుదల పొందు, నువ్వు విడుదల పొంది తీరాలి మండోదరి. కేవలం నీ కోసమే కాదు, లంక కోసం. ఇక్కడ అసలైన బందివి నువ్వే, నేను కాదు. కనుక నా గురించి విచారించకు. రావణుడు నన్నేమీ చెయ్యలేడు. స్వేచ్ఛ మనసులో ఉంటుంది మండోదరి. నీ మనసుకు విడుదల కలిగించేది స్వేచ్ఛగా ఉండు. నేనేం చేసి ఉండవలసింది సీత? రావణుడు ఎంతో శక్తివంతమైనగా ఎదిగాడు. నేను ఒకానొక స్త్రీని మాత్రం ఏం చేస్తాను? నేను ఏం చేస్తాను? మాత్రం నువ్వు శక్తివంతురాలివి కాదా మండోదరి? నువ్వు రావణ్ణి వదిలి వెళితే అతని శక్తిలో సగం ఎగిరిపోయినట్లే. అతన్ని వదిలి వెళ్ళటం ఆ ఆలోచన ఎప్పుడు మండోదరి మనసులోనే మొదలలేదు. ఆమె వణుకోవడం ప్రారంభించింది. నేను ఇక్కడ నిలిపి ఉంచేది ప్రేమేనా లేక భయమా? లేక చాలా కాలం క్రితం అతను నా పరిస్థితులను నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞ? ప్రేమ భయం నుంచి కానీ, స్వార్థపూరిత కోరిక నుంచి కానీ జనించదు. స్వేచ్ఛ నుంచి ప్రేమ పుడుతుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా మండోదరి? ఆమె జవాబు చెప్పలేదు. తర్వాత మెల్లగా అతని చర్యల వల్ల ఏర్పడే భయానక పరిమాణాలు కనపడుతూనే ఉన్నాయి. అవి దగ్గరికి పడుతున్నట్టుగా ఉన్నాయి సీత. మరి అతని దుశ్చర్యలకు మా పిల్లలు కూడా మూల్యం చెల్లించేయాలా? ఏ ఒక్కరి ఇతర దుశ్చర్యలకు ఫలితం అనుభవించరు. వాళ్ళ చర్యల ఫలితమే వారే అనుభవిస్తారు. వారికి తమ తండ్రి ప్రవర్తన అంగీకరించిన సమయం ఇంకా రాలేదు. కానీ ఆ విధంగా చేస్తారా? నాకు భయం వేస్తుంది మండోదరి. యుద్ధంలో రెండు వైపుల చాలామంది మరణిస్తారు. ఈ మొత్తం విషయంలో విషాదం అదే. అది నిరోధించగలిగితే ఇప్పటికి రావణి క్రోధము, అతిశయము పెంకిలించి అతని మోహము, అత్యాశల నుంచి విడుదల చేయగలిగితే యుద్ధం ఆగే ఆశ ఉంది. సీత, నేనేం చేయగలను? ఏడుపు ఆపి సీతను ఆశగా చూసింది మండోదరి. నీకు ఒక ఎంపిక ఉంది మండోదరి. నీవు అతనిని వదిలి నీ పుట్టింటికి వెళ్ళలేక ఇక్కడే ఉండు. కానీ జరిగిపోయేదానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. పార్వతీదేవిని అడుగు, ఆమె నీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. మండోదరి కొంచెం సేపు నిశ్శబ్దంగా మాత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ తర్వాత, జరిగిపోయేదానికి నేను నా బాధ్యత వహిస్తాను. స్త్రీల గొంతుకులు మూగబోయినప్పుడు దానికి జరిగే నేను సాక్షిగా ఉంటాను. అంతేకాక జరిగిపోయే నష్టాన్ని నేనే పూడ్చగలనన్న నమ్మకంతో నిలిచి ఉంటాను. హఠాత్తుగా మండోదరి ముందు ఆమె కుమారులు ప్రతిబింబాలు ప్రత్యక్షమై మళ్ళీ మండోదరికి ఏడవసాగి, సీత, నువ్వు తల్లి కదా, నీకు ఒక తల్లి విచారం తెలియదా? మండోదరి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు చూసిందంతా అందరూ నా పిల్లలే, వారితో పాటు నేను బాధపడతాను. నీవు నీ కుమారుల మరణానికి కన్నింటినీ కారుస్తున్నావు. వారు నా కుమారులు కూడా. మాత కొంచెం ఆగి మళ్ళీ అంది, మండోదరి, నువ్వు ఈ జాతికి చెందిన దానిని కాదు. వారి మార్గాలు నీ మార్గాలు కాదు. నీ మనసులో నువ్వు వేరు చేసుకో. దానివల్ల నీ స్వస్థతా శక్తి బలంగా వృద్ధి చెందుతుంది. అది అవసరము. సీత, నేను శిలగా స్థిరంగా ప్రవహిస్తున్న నదిలాగా సున్నితంగా చూస్తున్నాను. రెండు కలిగి ఉండటం ఎలా సాధ్యం? మృదువుగా ఉన్నట్టయితే నలిపివేయబడతాం, గట్టిగా ఉంటే ప్రేమ ప్రవహిస్తుందా? రాముడు నిన్ను ఛిద్రం చేయడానికి తన మాయాశక్తులన్నీ ఉపయోగించాడు, కానీ ఫలితం లేదు. అతను నిన్ను హింసించాడు, భయపెట్టాడు, దారుణమయ్య మాయా ప్రయోగాలు చేశాడు. అతని పట్ల కోపం కానీ ద్వేషం కానీ లేకుండా కరుణతో మాట్లాడుతున్నావు. ఇది ఎలా సాధ్యం? కోపం, ద్వేషం అనేవి బలహీనమైన మనసు ఉన్నవారికి ఉంటాయి. ఎవరైనా ఈ హానికారక ఉద్రేగాలను అధిగమించాలి. నేను కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించడం అంటే అది నా పైన రావని విజయం. ఈ విశ్వాన్ని నిలిపి ఉంచే ప్రేమ మానవ ఉద్యోగాల కన్నా చాలా గొప్పది. ఆ ప్రేమ సున్నితత్వం స్థిరం, వ్యక్తిగతంగా ఎవరికీ చెందినది.
ఇక్కడ ఏ విధం లేదు మండోదరి. రాముడు ఇంకా నేర్చుకోవాల్సిన రహస్యం ఇదే. అతని హృదయం ప్రేమరహితంతో ఉన్నట్టు అనిపిస్తుంది. మాత మండోదరి నుంచి చూపులు మార్చి సుదూరంగా తదేకంగా చూడసాగింది. అయితే అది సత్యం కాదు. ఎవరు ప్రేమ లేకుండా ఉండరు, కానీ అది లోతుగా దాగి ఉంటుంది. బాధ దానిని కప్పివేసి ఉంటుంది. ఆ బాధను తొలగించుకోవడం నేర్చుకుంటే, దానిని అధిగమిస్తే ఆ దాగి ఉన్న ప్రేమ విడుదలవుతుంది. తిరిగి మండోదరి వైపు తిరిగి చూసి, అతని కోసం నువ్వు చేసిందంతా, నువ్వు చేసిన త్యాగం అంతా మండోదరి అతని హృదయంలో లోతుగా పాతక పెట్టబడిన ప్రేమను మేల్కొల్పడానికి తోడ్పడటం లేదు. ఇంకా వేరేదో అవసరంగా ఉంది. మాత కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత మండోదరి, ఇది చాలా ముఖ్యం. నువ్వు నీతో శాంతంగా ఉంటే నీ మనసును రావణ సంఖ్యల నుంచి తప్పించు. మిగిలిన వారు అతను వాస్తవ ప్రకృతి పట్ల ఎరక పొందటం అనేది వారికే వదులు అంది. మాత లోపల నువ్వు అది రాముడికి వదిలిపెట్టు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నది. సూర్యుడు నడునెట్టి మీదికి రాబోతున్నాడు. మండోదరి లేవబోయింది. ఆమె లేస్తుండగా మాత ఆకస్మికంగా ఆమె చేయి పట్టుకొని, నీకు ఒక కుమార్తె ఉందా? ఒక కుమార్తె ఉంది, అవును కదా అని అడిగింది. మండోదరి ఆశ్చర్యంతో తల విప్పింది. ఆమె ఎంతో కాలం క్రితమే వివాహమై వెళ్ళిపోయింది కనుక ఈ మందిరంలో ఎవరూ ఆమె కూతురి గురించి మాట్లాడరు. ఆమె తన భర్త కుటుంబంతో ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఆమెను నేను చూడలేదు. ఆమెను నీ వద్దకు పిలువు. నా కుమార్తెను పిలవాలా? మండోదరి తన ఆశ్చర్యానికి కప్పుపుచ్చలేకపోయింది. మాత మళ్ళీ తల ఆడించి, ఆమె నీకంటే వివేకవంతురాలు. ఇప్పుడే నీకు ఆమె తోడు ఉంటుంది. మాత సలహాకు కృతజ్ఞతలు తెలిపి మండోదరి సెలవు తీసుకున్నది. తర్వాత కొంతకాలానికి హనుమంతుడు వచ్చి మాతను కలుసుకున్నాడు. అతను మాత ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆమె వెంటనే అతని పార్వతీదేవి చెప్పిన మహాదేవుని ప్రత్యక్షీకరణాన్ని గుర్తించి లేచి పాదాలకు నమస్కరించిపోయింది. వద్దు మాత, నేను నీ భక్తుడని చెప్పి ఆపాడు. మాత తల పట్టుకుని, ప్రభు, అది ఎలా? నేను శ్రీరామునికి సేవ చేయడానికి వచ్చాను. నేను నిన్ను నా భక్తినిగా చూడలేను, కానీ నా పుత్రుడిగా చూడగలను హనుమంతుడు ఇదే బాగుంది అన్నట్టుగా నవ్వాడు. ఆ క్షణం నుంచి సీత ఆయనను పుత్ర అని పిలవసాగింది. అయితే నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు? లంక ఎంతో పెద్దది. రావణుడు ఈ తోటలో దాచి ఉంచాడు. అందువల్ల అతని అనుమతి లేకుండా ఇక్కడికి ఎవరూ ప్రవేశించలేరు. నేను ప్రాణమయ లోకం నుండి ప్రతిధ్వనిస్తున్న రాముని పవిత్ర నామం విన్న ఆ శబ్దాన్ని అనుసరించి దాని మూలం వైపు వచ్చాను. నీ శరీరంలో ప్రతి అణువు రామ 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 అని ప్రతిధ్వనిస్తుంది మాత. నా శరీరం, మనసు, ఆత్మ కూడా రామనామంతో అనుకంపిస్తూనే ఉంటుంది. మాత నవ్వింది. ఇక్కడ ఈ ఏకాంత ప్రదేశంలో నువ్వు కనపడడం నాకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. మాత అతని చేతులు తీసుకొని తన ముఖానికి ఆనించుకొని తనను చేరినందుకు ఎంతో ఆనందించింది. దాంతో శ్రీరాముడు ఎంతో దూరంలో లేడు అనిపించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందచేశాడు. సీత ఆ ఉంగరాన్ని చూడగానే సంతోషం పట్టలేక కేక వేసింది. ఆ ఉంగరాన్ని ఆమె వేలుకు పెట్టుకోగానే శ్రీరామునితో బంధం ఏర్పడింది. చాలా కాలం తర్వాత నేను ఆయన హృదయ స్పందనలను మళ్ళీ వినగలుగుతున్నాను. ఆమె నెమ్మదిగా అంది, నా రాముడు జీవించే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ వేర్పాటు ఎంతటి బాధ దారితీసిందో ఎవ్వరికీ తెలియదు. అతని పరిస్థితి ఏమిటో తెలియకపోవడము దుర్బలం. మాత తన తలలో ఒకే ఒక ఆభరణం చూడమని, రావణుడు తనను బందీ చేయడానికి తను అనుమతించిన నాటి నుండి ధరిస్తున్న దానిని తీసి హనుమకి ఇచ్చింది. ఇది రామునికి ఇచ్చి ఆయనకు నా పరిస్థితి తెలియచేయి. నా సాన్నిధ్యాన్ని భావించటంలో తోడ్పడుతుంది. హనుమంతుడు సరే అన్నాడు. ఆమె చుట్టూ తినకుండా వదిలిపెట్టబడిన, అమ్మ, నువ్వు ఎంతో కాలం నుంచి ఏమి తిన ఉండవు. నీ కోసం తోట నుంచి కొన్ని మామిడి పండ్లు తెస్తాను. ఆమె తల అడ్డంగా ఊపింది. రాముడు వచ్చే వరకు నేనేమి తినటం కానీ తాగటం కానీ చేయలేను అని చెప్పింది. పుత్ర హనుమంత, నువ్వు నా బదులుగా నువ్వు తినేది నాకు శక్తినిస్తుంది. మాత తల పైకెత్తి చెట్టు పైన ఉన్న ఒకటి తెల్లటి పక్షిని చూసింది. ఆమె దానిని చూసి నవ్వగా ఆ పక్షి బదిలిచ్చినట్టుగా శబ్దం చేసింది. మాతకు ఆ పక్షికి మధ్య ఉన్న బంధం చూసి హనుమాన్ నవ్వి, నాకు అర్థమైంది. ఆ బందీఖానాలో నేను తోడుగా ఉన్న వారిని నేను చూశాను. ఆనాటి నుంచి ఎంతో కాలం గడిచింది.
ఎక్కువ కాలం ధ్యాన స్థితులలో గడపడం వల్ల సీతకు కాలం జాడ తెలియలేదు. 9 నెలలకు పైగానే అయింది. మాత, శ్రీరాముడు సైన్యాన్ని సమీకరిస్తున్నాడు. త్వరలోనే ఇక్కడికి వస్తాడు. యుద్ధంలో ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది మాత, బాధగా అంది. పుత్ర హనుమాని కరుణ శత్రు దుర్భర్యం, నువ్వు ప్రపంచపు హృదయంవి. రావణుతో మాట్లాడు. అతను తన వాస్తవ ప్రకృతిని జాగృతిని కరించుకునేలా చూడు. హనుమంతుడు, నేను ప్రయత్నిస్తాను. అయితే అతన్ని తన కోపాన్ని అణుచుకోవడాన్ని తిరస్కరించిన లంక వినాశనం ప్రారంభమవుతుంది. ఆ జ్వాల నేను మొదటగా వెలిగిస్తాను. ఇదే ఈ నేలలో అతని బందీలుగా ఉన్న వారందరి పట్ల నేను చూపే కరుణ. నువ్వు వెళ్ళిపోయే ముందు నీకు ఇంకొంచెం సేపు చూడు. నువ్వు ఎంతో తేలిగ్గా పరిచావు మాత. అతని ప్రకాశవంతమైన రూపాన్ని, పల్చటి బంగారు పొగమంచున వెలువరుస్తున్న దానిని, అతని పొడవైన ఒత్తైన జుట్టును, అతని మెరిసే కళ్ళను, దాని నుంచి ప్రవహిస్తున్న ప్రేమను చూసింది. చివరికి అతనికి పండ్లు ఉన్న తోటను చూపించింది. అతను రావణ వద్దకు బందీగా కొనపోబడే వరకు హాయిగా కావలసినవన్నీ తినేశాడు. రావణి హృదయంలోకి చొచ్చుకొని పోవాలన్న హనుమ ప్రయత్నాన్ని పక్కన పెట్టి రావణ్ణి గుడ్డి క్రోధ హనుమంతుని వెనకబడేలా చేసింది. హనుమంతుడు తన ఛాతీ చుట్టూ ఒక సాధారణమైన బట్ట చుట్టుకొని అంగవస్త్రంతో ఉన్నాడు. అది అతని మోకాల క్రింద వరకు వేలాడుతుంది. రావణుడు తన సైనికులను ఆ బట్టకు అతను చుట్టుకున్న దానికి నిప్పు అంటించమని చెప్పాడు. కానీ అగ్నిదేవుడు రాకపోవడం వలన ఆ నిప్పు అంటుకోలేదు. దాంతో రావణుడు పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కోపావేశంలో కాగడగా వెలిగించి హనుమంతుడు వెనుక పడుతూ అతని కోతి జంతువులను హేళన చేయసాగాడు. ఆ బట్టను అంటించడానికి ప్రయత్నించి దానిని ఎత్తుపోయాడు. ఆ కోతికి తోక ఉందో లేదో చూద్దామని వెక్కరింపుతో ఉన్న సైనికులు పగలబడి నవ్వారు. ఆయన అగ్నిదేవుడు హనుమంతుడు పిలిచే వరకు రాలేదు. అగ్నిదేవ, లంకా ప్రక్షాళన మొదలుపెట్టు, హనుమాన్ నెమ్మదిగా చెప్పాడు. దాంతో హనుమ వెనుక అగ్ని వెలిగింది. కానీ హనుమ దానితో మనోశక్తితో అగ్నిదేవుని లంక పరిపాలనా భవనాలపైన మళ్లించాడు. అవి అంటుకొని హనుమంతుడు వెనుక ఉన్న మంట ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మండుతున్న భవనాలను ఆర్పడానికి చెల్లాచెదురయ్యారు. అవ్వగా హనుమంతుడు తప్పించుకోగలిగినాడు. ఏం జరుగుతుందో సీత గురించి విచారంగా తల పెట్టుకొని తను స్వయంగా ప్రభువుతోనే తలపడుతున్న రావుని కుమారునికి తెలియదా? ఈ అగ్ని అతని వినాశ బీజం, ఇంకా అతని చావు తథ్యం. ఇలా అనుకున్నాడనమాట హనుమంతుడు. సో నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.